తెలంగాణ డీజీపీ ముందు భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. 30 నుంచి 35 మందికి పైగా మావోలు లొంగిపోయిన ఇందులో కీలక నేతలు ఉన్నట్టుగా సమాచారం. లొంగిపోయిన వారిలో ఆజాద్, అపాసి, నారాయణ, ఎర్రాలు ఉన్నట్టుగా సమాచారం. లొంగిపోయిన వారిలో కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి ప్రెస్ మీట్ ఉండనుంది. తెలంగాణ డీజీపీ ముందు భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. 30 నుంచి 35 మందికి పైగా మావోలు లొంగిపోయారు. ఇందులో కీలక నేతలుగా సమాచారం. లొంగిపోయిన వారిలో ఆజాద్, అపాసి, నారాయణ, ఎర్రాలుగా తెలుస్తోంది. లొంగిపోయిన వారిలో కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులుగా కూడా తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి ప్రెస్ మీట్ ఉండబోతోంది. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జాయిన్ అవుతున్నారు. ఎస్ రజనీకాంత్, ఇప్పటికే చూస్తాం వరుస కూంబింగ్లు, మరోవైపు మావోలు స్వచ్ఛందంగా లొంగుబాటు. సో మావో రహిత దేశంగా మార్చాలనే లక్ష్యం ముందుగా నెరవేరుతుందనుకోవచ్చా? తాజాగా లొంగిపోయిన వారిలో చాలా మంది కీలక సభ్యులున్నట్టుగా తెలుస్తోంది. ఎవరెవరు లొంగిపోయారు, ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తోందా? సతీష్, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుపై మాత్రం ఉక్కుపాతం అవుతుందని చెప్పు. ఆపరేషన్ కగారుతో ఒక పక్క మావోయిస్ట్ పార్టీ కూడా పూర్తి కకాకలమైంది. ఎన్కౌంటర్లతో మాత్రం ఒక పక్క ఎన్కౌంటర్లు దాటికి తట్టుకోలేక మావోయిస్ట్ పార్టీ కూడా చేతులు తెచ్చిన పరిస్థితి అయితే తాజాగా నెలకొన్న పరిస్థితి. ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం ముందు కూడా దాదాపు వందలాది మంది మావోయిస్టులు, కీలక నేతలు కూడా, కేంద్ర కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు కూడా లొంగుబాటు పట్టిన ఘటనలు చోటు చేసుకున్నారు. తాజాగా గడిచిన 3-4 రోజుల క్రితం అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు సీతారామరాజు జిల్లాలో మావోయిస్ట్ పార్టీ మోస్ట్ వాంటెడ్, దాదాపు 6-7 రాష్ట్రాల వాంటెడ్ గా ఉన్న ఇడ్మాతో పాటు అతని భార్య రాజేతో పాటు టెక్ శంకర్ కూడా ఎన్కౌంటర్లు మృతి చెందారు. ఈ ఘటనల నేపథ్యంలో కూడా వరుస లొంగుబాట్లు ఉంటాయంటూ మాత్రానికి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్పుకొస్తున్నారు. మరోపక్క పోలీసులు కూడా ఈ ఘటన ధృవీకరిస్తున్నారు. ఛత్తీస్గఢ్ తో పాటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా లొంగుబాట్లు ఉంటాయని చెప్పారు. తాజాగా ఈ రోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదురుగా దాదాపు సుమారు 30 నుంచి 35 మంది కీలక మావోయిస్టులు కూడా లొంగిపోయినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. వీళ్ళలో కీలక నేతలు అంటే కేంద్ర రాష్ట్ర సంబంధించిన మావోయిస్ట్ పార్టీలో కేంద్రతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నట్టు కూడా దీంట్లో కీలక నేతలు అంటే కేంద్ర కమిటీ సభ్యులు, దాంతోపాటు పొలిట్ బ్యూరో సభ్యులు, డివిజన్ కమిటీ సభ్యులు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఒరిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కీలక నేతలు ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటికే 30 నుంచి 35 మంది, మొత్తం ఓవరాల్ గా 37 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయినట్టు సమాచారం కూడా తెలుస్తుంది. వీళ్ళు లొంగిపోయిన వారిలో ఇప్పటికే ఆజాద్ తో పాటు అప్పాసి, నారాయణ, ఎర్రాలు కూడా ఉన్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. లొంగిపోయిన వారిలో కీలకమైన నేతలు అంటే కేంద్ర రాష్ట్రాల సంబంధించిన మావోయిస్ట్ పార్టీల కేంద్ర కమిటీ సభ్యులు, దాంతోపాటు కేంద్ర మావోయిస్ట్ పార్టీలో కీలక బాధ్యతలు ఉన్న వాళ్ళు, రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న వారు కూడా లొంగిపోయినట్టు కూడా వస్తుంది. దీన్ని అన్నింటినీ కూడా పూర్తిగా 3 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా పూర్తిగా మీడియా సమావేశంలో పూర్తి వివరాలు కూడా వెల్లడించినట్లు కూడా తెలుసు. మరోపక్క కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఇటీవల కాలంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 30 లోపు, అంటే నవంబర్ 30 కల్లా కీలక వ్యక్తులంతా లొంగుబాటు ఉంటుందని చెప్పేసి ఇద్దరు కూడా నేతలు చెప్తున్న పరిస్థితి. ఈ నెల 30వ తారీఖు లోపు కూడా ఛత్తీస్గఢ్ లో కూడా హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి మోడీ కూడా పర్యటన ఉన్న నేపథ్యంలో మాత్రం ఆపరేషన్ కగారుతో దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే సుక్మా జిల్లాలో కూడా భారీగా లొంగుబాట్లు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ముందు మల్లోదుల వేణుగోపాల్ తన టీంతో 62 మంది లొంగిపోవడం గత నెలలో, తర్వాత అదే నెలలో కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సీఎం ముందు కూడా తక్కలపల్లి వాసుదేవరావు తన బృందంతో పాటు 202 మంది సభ్యులతో 157
కీలకమైన ఆయుధాలను సమర్పించి మొత్తం లొంగిపోయిన ఘటన చోటు చేసుకున్నాయి. ఒక పక్క ఇప్పటికే మావోయిస్ట్ పార్టీలో కూడా అంతర్పతనం కూడా చోటు చేసుకుందని చెప్పవచ్చు. భూమింగులు ముమ్మరం చేయడం, ఆపరేషన్ ఖగారు దెబ్బకు మాత్రం మావోయిస్ట్ పార్టీ కూడా పూర్తిగా కకావికలమైన నేపథ్యంలోనే వాళ్ళకి సంబంధించిన పూర్తి కూడా ఇప్పటికే అంతా కూడా మావోయిస్ట్ పార్టీ చేతులెత్తేసిన పరిస్థితి తాజాగా చెప్పుకోవచ్చు. మావోయిస్ట్ పార్టీ ప్రస్తుతం సాయుధ పోరాటం దానికి అనుకూలంగా లేదు. అడవులు కూడా దేశం మారుతుంది, మనం కూడా మారాలి. ప్రస్తుతం మనం బతుకుంటే గానీ మావోయిజం అని మావోయిస్ట్ సిద్ధాంతాన్ని కానీ కావచ్చు, కమ్యూనిజం సిద్ధాంతాన్ని ప్రజల్లోకి బయట నుంచి కూడా పోరాటం చేయొచ్చు అంటూ మాత్రం ఇటీవల కాలంలో లొంగిపోయిన నేతలతో పాటుగా కీలక నేతలు కూడా లేఖల ద్వారా వెలువరించిన పరిస్థితి దగ్గర ఉంది. తాజాగా ఏపీలో గడిచిన 3 రోజుల క్రితం జరిగిన 2 ఎన్కౌంటర్లు, ఇస్మాతో పాటుగా మరో రోజు జరిగిన మారేడుమిల్లి కావచ్చు, రంపచోడలో జరిగిన ఎన్కౌంటర్లపై నిన్న కూడా మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ కూడా కీలక లేఖ కూడా విడుదల చేశాడు. ఈ లేఖలో కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు, ఈ 2 ఎన్కౌంటర్లు కూడా బూటకప్ ఎన్కౌంటర్లు అంటూ మాత్రానికి ఆయన చెప్పాడు. చెప్పిన 24 గంటల గడువు ముందుకే, ఆ లెటర్ విడుదలైన 24 గంటల గడువు ముందుకే ఈ తెలంగాణ డీజీపీ ముందు ఈ రోజు సుమారు 37 మంది మావోయిస్టులు, కీలక మావోయిస్టులు కూడా లొంగుబాటు అంశం మాత్రం చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. దాంతో పాటుగా ఇప్పటికీ కీలకంగా దీంట్లో ఈ రోజు లొంగిపోయిన వాళ్ళలో ఆజాద్ తో పాటుగా అప్పాసి, నారాయణ, ఎర్రాలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. వీళ్ళంతా కూడా వివిధ హోదాల్లో కేంద్ర పార్టీతో పాటు రాష్ట్రంలో వివిధ హోదాల్లో మావోయిస్ట్ పార్టీల్లో కీలకంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మరోతో పాటు వీటితో పాటుగా మరో కీలకమైన నేతలు కూడా లొంగిపోయినట్లు కూడా సమాచారం ఉంది. పూర్తి వివరాలైనట్టుగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ లో శివధర్ రెడ్డి డీజీపీ వెల్లడించినట్లు తెలుస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.